హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ పేజ్. నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని వెరీ షార్ట్ టర్మ్ అండి. అంటే ఒక 60 to 90 days ఈ స్టాక్స్ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. అది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. అంటే ఈ 60 to 90 daysలో హోల్డింగ్ కెపాసిటీ ఉండే వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, అంటే మళ్ళీ చెప్తున్నానని మళ్ళీ మీరు ఏమనుకోవద్దు. అందుకనే చెప్తాను, ఎందుకంటే ఆ కన్విక్షన్ మనకు ఉండాలి. ఏది మనం ఉండగలము అని అలా మనం అనుకుంటే డెఫినెట్గా అంటే స్టాక్, ఏ స్టాక్, ప్రతి స్టాక్ ఏదో ఒకటి జరుగుతుందండి. ఒకటి స్టాప్ లాస్ ట్రిగర్ అవ్వడం, లేకపోతే టార్గెట్ రావడం, లేకపోతే కొద్ది ప్రాఫిట్లో ఉండడం, ఇవన్నీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనము దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్గా ఆ టైం ఫ్రేమ్ నోట్ చేసుకోండి. బై అబోవ్ చెప్తున్నానా, బై అబోవ్, లేకపోతే కరెంట్ మార్కెట్ ప్రైస్ అది పెద్ద, ఎందుకంటే అక్కడే ఒక డిసిప్లిన్ పోతుంది. అంటే ఎలాగంటే చూడండి, మనం స్టాక్ చెప్తున్నాం, టక్కున వీడియో చూస్తున్నారు, బై అబోవ్ మాత్రం నోట్ చేసుకుంటున్నారు, టార్గెట్ స్టాప్ లాస్ పర్ఫెక్ట్గా నోట్ చేసుకోవట్లేదు, టైం ఫ్రేమ్ మళ్ళీ కాల్ చేస్తున్నారు. సరే, ఈ స్టాక్ గురించి మీరు చెప్పారు, దానికి స్టాప్ లాస్ చెప్పండి, టార్గెట్ చెప్పండి అని. అది ముందుగానే అన్నీ మేము క్లియర్గా చెప్తున్నాము. ఇంత పర్ఫెక్ట్గా ఒక స్టాక్లో ఎంట్రీ ప్రైస్ ఎక్కడ చేయాలని ఇంత క్లారిటీగా చెప్పినా కూడా మళ్ళీ కాల్ చేస్తారు. చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ స్టాక్ వచ్చి జైకార్ప్ లిమిటెడ్, JAI. చూడండి, స్పెల్లింగ్తో సహా చెప్తాను. NSE కోడ్ JAI CORP LTD, జైకార్ప్ లిమిటెడ్. ఇది వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 177 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, ఇది వచ్చి బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 204 రూపాయలు 50 పైసలు ఫస్ట్ టార్గెట్, 227 రూపాయలు 80 పైసలు సెకండ్ టార్గెట్, 264 రూపాయలు 80 పైసలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 158 రూపాయలు స్టాప్ లాస్ జైకార్ప్. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము 18th వర్క్షాప్ చెన్నైలో ఆగస్ట్ 26 and 27 2 days వర్క్షాప్ జరుగుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ వర్క్షాప్. 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరొక స్టాక్ వచ్చి వడిలాల్ ఇండస్ట్రీస్. చూడండి, వడిలాల్ ఇండస్ట్రీస్, ఇది NSE కోడ్ కూడా VADILALIND అని ఉంటుంది. NSE కోడ్ వడిలాల్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 2997 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు. చూడండి, ఇప్పుడు కొనకూడదు. బై ఓన్లీ అబోవ్ 3305. చూడండి, 3305 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 4235. చూడండి, 4235 ఫస్ట్ టార్గెట్, 5185 సెకండ్ టార్గెట్, 6700 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 2400 స్టాప్ లాస్. చూడండి, వడిలాల్ ఇండస్ట్రీస్, ఇది వచ్చి వడిలాల్ IND అని ఉంటుంది. 2011 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇవన్నీ వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి, ఒక 60 to 90 days. బట్ ఇప్పుడు చూడండి, ఈ స్టాకు 2997 రూపాయలు ఉంది. బై అబోవ్ ఏం చెప్పాను, 3305 చెప్పాను. బట్ ఇక్కడ 300 రూపాయలు తక్కువ దొరుకుతుంది, నేను కొనబాకండి.
చాలామంది చేసే తప్పులు అదే. అవన్నీ చేయకుండా ఆ వాల్యూ ట్రిగర్ అయితేనే కొనండి. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనది కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి మన అకాడమీలో. 21 days స్టాక్ ఒకటి, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ, అదేలాగా బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ మంత్లీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి చూడండి, ట్రైజిన్, TRIGYN. చూడండి, TRIGYN, ట్రైజిన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 134 రూపాయలు ఉంది. చూడండి, 134 రూపాయలు ఉంది. ఇది కూడా ఇప్పుడు కొనకూడదు. బాయ్ ఓన్లీ అబోవ్ 140 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 140 రూపీస్ పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 192 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 246.90 సెకండ్ టార్గెట్, 334.30 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 85 రూపాయలు స్టాప్ లాస్. ట్రైజిన్ ఇది కూడా 2005 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. 414 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది ట్రైజిన్. చూడండి, ఇప్పుడు మొత్తం నేను 3 స్టాక్స్ చెప్పున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చి జైకార్. ఇది వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లోనే కొనమని చెప్పాను. అదేలాగా వడిలాల్ ఇండస్ట్రీస్ వచ్చి బై అబోవ్ చెప్పాను. ట్రైజిన్ కూడా బై అబోవ్ చెప్పాను. 2 స్టాక్స్ వచ్చి బై అబోవ్ చెప్పున్నాను. ఒక స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనమని ఉన్నాను. అది కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా మీరు చూసి మీ పోర్ట్ఫోలియో తగ్గట్టు ఆ టైం ఫ్రేమ్ ఇవన్నీ చూసి చేసుకోండి. తర్వాత ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటుంది. అదేలాగా మన guruprasad.academy.com వెబ్సైట్లో మీకు ఎక్కడెక్కడ ప్రీవియస్గా ఫ్రమ్ 1 to 18 ఈవెంట్స్ ఇప్పుడు ఎక్కడెక్కడ లొకేషన్లో జరిగి ఉందనేది క్లియర్గా అప్డేట్స్ అన్నీ ఉంటుంది. అది తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనము రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. అది అన్ని డీటెయిల్స్ మీకు, ఎందుకంటే మార్కెట్ గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూనే ఉంటుంది. నిఫ్టీ గురించి ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్ళబోతుంది అనేది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.